హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మినాక్సిడిల్ గురించి నేను ఒక వీడియో చేశానండి. ఆ వీడియోలో మీరు పెట్టిన కామెంట్స్ నుంచి ఒక 10 కామెంట్స్ని పిక్ చేసుకున్నాను అండి. ఈ వీడియోలో ఆ 10 డౌట్స్ని నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మినాక్సిడిల్ వీడియో ఒక వీడియోలో చెప్పాలంటే చాలా కష్టం. అందుకే మీ Q&A క్వశ్చన్స్ లాగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. రానున్న వీడియోస్లో కూడా మీకు మంచి ఇన్ఫర్మేషన్ని మినాక్సిడిల్ గురించి చెప్తూ ఉంటాను. మినాక్సిడిల్ కంపెనీ నేమ్ చెప్పు అని అన్నారండి. సో మినాక్సిడిల్ ఒక్కొక్క హాస్పిటల్లో ఒక్కొక్కటి సజెస్ట్ చేస్తారండి. ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్క బ్రాండ్కి వాళ్ళ బిజినెస్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు, చూస్ చేసుకుంటారు. ఆ బ్రాండెడ్ ఎంత తక్కువ వస్తే వాళ్ళు ఆ బ్రాండ్ అనేది వాళ్ళు తీసుకుంటారని జరుగుతుంది. మార్కెట్లో అయితే చాలా బ్రాండ్లు ఉంటాయండి మినాక్సిడిల్ గురించి. మీరు నెట్లో కానీ సెర్చ్ చేస్తే చాలా బ్రాండ్స్ వస్తాయి. అండ్ నేను వాడిన మినాక్సిడిల్ అయితే హెయిర్ ఫర్ యూ, ఫాలీ బూస్ట్, ఇవే అండి నేను వాడిన మినాక్సిడిల్ డబ్బాలండి. ఇన్ని వాడాను నేను. ఎవ్రీడే హెడ్ బాత్ చేయాలా? కంపల్సరీ అండి. ఎవ్రీడే హెడ్ బాత్ చేస్తే బెస్ట్. ఎందుకంటే మినాక్సిడిల్ వాడే ముందుగా మన స్కాల్ప్ నీట్గా ఉంచుకొని మినాక్సిడిల్ అప్లై చేస్తే మటుకు మంచి రిజల్ట్ అనేది చూడొచ్చు. అందుకే ఎవ్రీడే హెడ్ బాత్ అనేది చేయాలి. ఐదర్ వాటర్తో అన్నా చేయండి, లేకపోతే మీకు షాంపూస్ ఉంటే మటుకు షాంపూతో కూడా చేయండి. మైల్డ్ షాంపూస్ అని గూగుల్లో టైప్ చేయండి, మీకు మంచి మంచి షాంపూస్ వస్తాయి. అవి కెమికల్స్ లేనివి. అవి యూస్ చేసి మీరు ఖచ్చితంగా డైలీ హెడ్ బాత్ చేసినా కూడా ఏం పర్లేదు. హెయిర్లో మినాక్సిడిల్ యూస్ చేస్తే ఆఫ్టర్ డే కంపల్సరీ హెడ్ బాత్ చేయాలా? సో చెప్పాను కదండి, ఎప్పుడైనా యూస్ చేసే ముందుగా మినాక్సిడిల్ యూస్ చేసే ముందుగా స్నానం చేసి నీట్గా హెడ్ బాత్ చేసి ఉంచుకొని తర్వాత మినాక్సిడిల్ అప్లై చేస్తే మటుకు కంపల్సరీగా మంచి రిజల్ట్ అనేది చూడొచ్చు. ఈ మినాక్సిడిల్ 4 అవర్స్ ఉంచుకుంటే కంపల్సరీగా మంచి రిజల్ట్ ఉండిద్దండి. 4 అవర్స్ కంటే ముందలే మనకి ఎప్పుడు తలస్నానం చేసినా మరి ఈ రిజల్ట్ అనేది ఉండదు. 4 అవర్స్ కంపల్సరీగా పూసుకున్న తర్వాత మనం ఎటువంటి ఆయిల్స్ ఏమి యూస్ చేయకూడదు. 4 అవర్స్ కంపల్సరీగా ఉంచాలి మినాక్సిడిల్. అప్పుడు తర్వాత తలస్నానం చేస్తే మటుకు దీని రిజల్ట్ మటుకు డైలీ యూస్ చేస్తే ఒక 6 మంత్స్, కొంతమందికి 8 మంత్స్, 9 మంత్స్, 10 మంత్స్ పడుతుంది. మనం చెప్పలేము ఏ పర్సన్కి ఎంత టైం పడుతుందో. డాక్టర్లు కూడా ఎవరు చెప్పలేరండి. మనం యూస్ చేసి మన బాడీ అన్నీ సహకరించాలా. ఇప్పుడు నేను వాడుతున్న 15 డేస్ అయింది, రిజల్ట్ ఏమీ అనిపించట్లేదు. సో 15 డేస్కి, 10 డేస్కి, 12 డేస్కి, 1 మంత్కి, 2 మంత్స్కి అట్లా రాదండి. ఒకవేళ మనం మినాక్సిడిల్ యూస్ చేయాలి అని అనుకునే వాళ్ళు మటుకు కంపల్సరీగా 1 ఇయర్ ఇట్లా టైం అనేది ఉంచుకోవాలి. లాంగ్ టర్మ్ ఉంచుకొని యూస్ చేస్తే మటుకు దీని రిజల్ట్స్ మటుకు కంపల్సరీగా చూడొచ్చు. ఎందుకంటే దీని రిజల్ట్స్ నాకు పడ్డాయి. సో నేను చాలా యూస్ చేశాను కదా, ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ డబ్బాలన్నీ నేను ఇన్ని యూస్ చేశానండి. అందుకే నాకు మంచి రిజల్ట్ అయితే ఉంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ హెయిర్ అయితే కంపల్సరీగా అది వస్తుంది. మిగిలిన హెయిర్ ఉంటుంది కదా, ఈ హెయిర్ మొత్తం మటుకు కంపల్సరీగా మంచి రిజల్ట్ రావాలి, బాగా డెన్సిటీ ఉండాలంటే మటుకు కంపల్సరీగా మినాక్సిడిల్ అనేది యూస్ చేయాలి. హెయిర్ ఫాల్ ఉన్నా కూడా యూస్ చేయాలండి. అది డాక్టర్సే సజెస్ట్ చేస్తారు. డాక్టర్ సజెషన్స్ తీసుకొని మరీ యూస్ చేయండి. మినాక్సిడిల్తో ఏ షాంపూ యూస్ చేయాలా? షాంపూ యూస్ చేసినా పర్లేదు, లేదంటే వాటర్తో కడుక్కోనన్నా మినాక్సిడిల్ యూస్ చేసినా పర్లేదండి. షాంపూస్ అయితే మటుకు మైల్డ్ షాంపూస్ అని మీరు గూగుల్లో టైప్ చేయండి, కంపల్సరీగా వస్తాయి. లేదంటే డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తున్న ఒక షాంపూ, నేను యూస్ చేసే షాంపూ, మీరు దాన్ని కూడా మీరు కావాలంటే మీరు బై చేసుకోండి మీకు నచ్చినట్లయితే. ఒకవేళ మినాక్సిడిల్ సడన్గా స్టాప్ చేయాల్సి వస్తే ఎలా స్టాప్ చేయాలి? సో ఇప్పుడు నువ్వు 1 ఇయర్ యూస్ చేద్దాం అనుకుంటున్నావు. సో 6 మంత్స్ కంటిన్యూస్గా యూస్ చేయండి, అంటే డైలీ యూస్ చేయండి. ఒక పూట చాలు, 2 పూటలు అవసరం లేదు. డైలీ యూస్ చేయండి. ఇవి మానేస్తాను అనే మీకు ఐడియా వచ్చింది అనుకోండి, నేను మానేయాలి అని అనుకుంటున్నారు అనుకోండి, మీరైతే చేయాల్సింది ఏంటంటే డే బై డే యూస్ చేయండి ఒక 2 మంత్స్. ఆ తర్వాత 3 డేస్కి ఒకసారి, ఆ తర్వాత మళ్ళీ 4 డేస్కి ఒకసారి, ఆ తర్వాత 1 వీక్ ఒకసారి అట్లానే యూస్ చేయండి. ఒకవేళ పూర్తిగా మానేస్తే మటుకు కంపల్సరీగా కోకోనట్ ఆయిల్, లేదంటే ఆల్మండ్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్ ఇవి యూస్ చేయండి. దానికి ఇచ్చే బ్లడ్ సర్క్యులేషన్ ఈ ఆయిల్తో మీరు మసాజ్ చేసుకుంటే మటుకు హెయిర్ని మటుకు కంపల్సరీగా హెయిర్ ఫాల్ అనేది ఉండదు. మినాక్సిడిల్ ఆపేస్తే హెయిర్ ఫాల్ అవుతుందా? మినాక్సిడిల్ ఆపేస్తే హెయిర్ ఫాల్ అవుతుందని విన్నాము. మినాక్సిడిల్ ఆపేస్తే హెయిర్ ఫాల్ అవుతుంది, కంపల్సరీ అవుతుందండి. మినాక్సిడిల్ ద్వారా వచ్చిన రిజల్ట్స్ అంతా పోతుంది. ఎందుకంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు జిమ్ చేశారు, 1 ఇయర్ జిమ్ చేశారు, బాడీ బాగా పెంచారు. మీరు మళ్ళీ ఇంకొక 1 ఇయర్ జిమ్ ఆపేశారంటే ఆ బాడీ పోతుంది కదా. సో ఇది కూడా అంతే అండి. అదే రేంజ్లో ఉండాలంటే మటుకు కనీసం వార్మప్ అన్నా చేస్తారు కదా. అట్లానే మీరు కంటిన్యూస్గా హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే ఏదో ఒక ఆయిల్ యూస్ చేయండి, మంచి ఆయిల్స్.
ఆయిల్ వల్ల కూడా మీరు మినాక్సిడిల్ ద్వారా తెచ్చుకున్న రిజల్ట్ అయితే ఆ ఆయిల్ ద్వారా అయితే మన హెయిర్ అయితే ఊడిపోదు. మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నా కూడా ఎగ్జిస్టింగ్ హెయిర్ ఫాల్ అవుతుందా? నాకు ఎగ్జిస్టింగ్ హెయిర్ కూడా ఫాల్ అవుతుందండి. ఎందుకంటే కామన్, డైలీ 10-20 అట్లా ఊడిపోతాయి, ఎవరికైనా ఊడిపోతాయి, నాకు కూడా ఫాల్ అవుతుంది, మళ్ళీ అవి హెయిర్ అనేది వస్తుంది. ఎందుకంటే నేను మినాక్సిడిల్ యూస్ చేస్తున్నాను కాబట్టి నాకు పోయిన హెయిర్ కూడా వస్తూ ఉంటుంది, ఊడిపోతుంది, వస్తూ ఉంటుంది. సైకిల్ అండి, దాన్ని మనం ఏం చేయలేం, ఆపలేం. ఒక్క ఇంటికి కూడా ఊడకుండా ఉండాలంటే మటుకు అది ఎవడి సాధ్యం కాదు. ఎవరికైనా సరే కంపల్సరీగా ఊడిపోతుంటాయి, వస్తూ ఉంటాయి. మినాక్సిడిల్ ఎవరైనా యూస్ చేయొచ్చా? హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు యూస్ చేయొచ్చా? డాక్టర్స్ ఇస్తారండి మినాక్సిడిల్. మనం యూస్ చేస్తే మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేది రావడం జరుగుతుంది. సో డాక్టర్స్ ఇచ్చాక మటుకు మనం హెయిర్ ఫాల్ ఉంటే మటుకు కంపల్సరీగా యూస్ చేయమని చెప్తారు కాబట్టి యూస్ చేయొచ్చు, ఎవరైనా యూస్ చేయొచ్చు. 18 years అబోవ్ ఎవరైనా యూస్ చేయొచ్చు. దీనివల్ల అయితే భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ అయితే రావు. ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన హెడ్కి అంటే ఇచ్చింగ్ అట్లాంటి చిన్నవి ఉంటాయి, కానీ మరీ దారుణమైన సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు దీనివల్ల. మినాక్సిడిల్ ఎలా యూస్ చేయాలి? నేను ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చెప్పానండి, ఈ వీడియోలో కూడా మీకోసం రిపీట్ చేస్తున్నాను. మినాక్సిడిల్ ఎలా యూస్ చేయాలంటే, మీరు ఎప్పుడు యూస్ చేస్తున్నా సరే మీ స్కాల్ప్ని డ్రైగా ఉంచుకోండి. అంటే ఒక షాంపూతో స్నానం అన్నా చేయండి, లేకపోతే నార్మల్ వాటర్ తీసుకొని తల వరకు అయినా వాష్ చేసుకోండి. సో అట్లా డ్రైగా నీట్గా తడి లేకుండా ఉన్నప్పుడు మీ మినాక్సిడిల్ అనేది పూసుకోండి. అప్పుడే మీకు మినాక్సిడిల్ వర్క్ అవుతుంది. మీరు మినాక్సిడిల్ ఐదర్ ఉదయం అన్నా యూస్ చేయొచ్చు, సాయంత్రం అన్నా యూస్ చేయొచ్చు, లేకపోతే 2 పూట్ల యూస్ చేస్తానన్నా కూడా ఉదయం యూస్ చేయొచ్చు, సాయంత్రం అన్నా యూస్ చేయొచ్చు. నేనైతే ఎలా యూస్ చేస్తానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 8 అయింది నైట్, ఇప్పుడు స్నానం చేస్తాను, 9 కల్లా నేను మినాక్సిడిల్ పూసుకుంటాను. ఇంకా అసలు ఉదయం లేస్తాను, ఇంకా అసలు స్నానం చేయను, ఏం చేయను, అదే మినాక్సిడిల్ తలతోనే ఉంటాను. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం 8 అవుతుంది కదా, అప్పుడు మళ్ళీ తల స్నానం చేస్తాను, మళ్ళీ అప్పుడు 9కి మినాక్సిడిల్ పూసుకుంటాను. నేనైతే ఇలానే ఫాలో అయినా, నాకైతే మంచి రిజల్ట్ ఉంది, మీరే చూస్తున్నారు కదా. ఈ రిజల్ట్ మటుకు ఈ మొత్తం హెయిర్ మటుకు మినాక్సిడిల్ ద్వారానే వచ్చిందండి. మినాక్సిడిల్ ద్వారా ఇంకా బయోటిన్ ట్యాబ్లెట్స్, ఫినాక్స్టర్ ట్యాబ్లెట్స్ ఇవి వాడుతున్నాను కాబట్టి. సో నేను ఏమేమి యూస్ చేస్తున్నాను, షాంపూ ఏమి యూస్ చేస్తున్నాను ఆల్రెడీ వీడియో కూడా చేస్తున్నాను. మీరు ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, లేదంటే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏం డౌట్ ఉన్నా సరే ఈ వీడియోలో కామెంట్ చేయండి. నేను మంచి కామెంట్ని తీసుకొని మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్ అండ్ లవ్. సైనింగ్ ఆఫ్. బాయ్ అండి.